మోదీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరగబోయే 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు 1 టౌన్ ఏరియా బడేటి చౌక్ వద్ద వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ సర్కార్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలపై ఫాసిస్ట్ ధోరణులతో యుద్ధం చేస్తున్నాయని, ప్రభుత్వాలు ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధాలు సరైనవి కావని హేయమైన చర్య అని తెలియజేశారు. 10 సంవత్సరాల క్రితం 2గా చీలిపోయిన న్యూ డెమోక్రసీ పార్టీలు ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఎంబీ భవన్లో 2 న్యూ డెమోక్రసీ పార్టీల కలయిక సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు కేంద్ర న్యూ డెమోక్రసీ నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరై మాట్లాడతారని, ఈ సభకు ప్రజాస్వామికవాదులు, కార్మిక వర్గం కదిలి రావాలని పిలుపునిచ్చారు. వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, ఐఎఫ్టియు నగర సహాయ కార్యదర్శి ముంగ అప్పారావు, విజయ్, రమణ, పుణ్యమంతుల భూపతి, వలపు శ్రీనివాసరావు, గోకర్ల లక్ష్మణ్, కోరాడ అప్పారావు, సంతకం అప్పారావు, తిరుపతిరావు, గడసాయిల రమణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, మోడీశాల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా. 2013లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి విడిపోయినటువంటి ఒక న్యూ డెమోక్రసీ పార్టీ, మొదటి నుంచి కొనసాగుతున్న మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు ఒకటి అవుతున్న సందర్భంగా, 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం అవుతున్న సందర్భంగా ఈ నెల 23వ తారీఖు ఆదివారం విజయవాడలో మాకినేని బసవపున్నయ్య భవనంలో విలీన సభ జరుగుతుంది. ఈ సభకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర, రాష్ట్ర నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఒక పక్కన దేశంలో మోడీ, అమిత్ షాల ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలు తీసుకొస్తూ ప్రజలపైన తీవ్రమైన దాడి చేస్తూ రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, విద్యార్థి, యువజన, మహిళ అన్ని వర్గాల ప్రజలపైన దాడి చేస్తూ ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతీస్తూ ఈ తరుణంలో విప్లవకారుల ఐక్యత చాలా అవసరం. ఆ ఉద్దేశంతో జరిగినటువంటి ఈ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభకి అధిక సంఖ్యలో కార్మిక వర్గం, కష్టజీవులు, ప్రజలు హాజరై ఈ విలీన సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.